అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజైతే మా ఇంట్లో చేపల పులుసు ఎలా చేస్తామో చూపిస్తున్నామండి. ఈరోజు మా వారు చేపల పులుసు చేస్తున్నారు. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఈరోజు మనం చేపల పులుసు అయితే ఎలా వండుకుందామో చూద్దామండి. అసలు నా చేపల పులుసుకి పేరు పెట్టి మరి ఈరోజు మా వారు చేపల పులుసు చేస్తున్నారు. అంటే నేను సరిగా వండట్లేదని ఆయన కంప్లైంట్. ముందుగా స్టవ్ మీద గిన్నె అయితే పెట్టారండి. అందులో నూనె కూడా పోసారు. తర్వాత మనకి మిర్చి కావాలి కదండి, మిర్చిని కట్ చేస్తున్నారండి. పొడవుగా తీసుకున్నారు మిర్చిని పొడవుగా తీసుకొని నూనె వేడయ్యాక అందులో ఆ మిర్చి వేశారండి. మిర్చి వేసిన తర్వాత కొంతసేపు అటు ఇటుగా కదిపారు. చూస్తున్నారు కదా, ఇంట్లో వంట వచ్చిన వాళ్ళు ఉంటే ఇదే తంటండి. భార్యాభర్తలు ఇద్దరు వంట చేసినట్లయితే భార్య కోపగించుకున్నా సరే భర్త వంట చేసుకొని తినేస్తాడు, మన కోసం వెయిట్ చేయడు. అలాగే మా ఇంట్లో కూడా అలాగే చేస్తారండి. నేను కోపగించుకున్న సరే ఆయన వండేసుకొని తినేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఇప్పుడు పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ పేస్ట్, ఆ పేస్ట్ వేశారు. పేస్ట్ వేసి కొంతసేపు దాన్ని పచ్చివాసన పోయేదాకా కదుపుతూ ఉంటారండి. ఈలోపు నన్ను కరివేపాకు తీసుకొని రమ్మన్నారు. ఇది మా డాబా పైన ఉన్న కరివేపాకు అండి. నేను ఒక తొట్టులో వేశాను. వాటర్ తొట్టు ఉంటుంది కదండి, ఆ తొట్టులో వేశాను. కరివేపాకు చూడండి ఎంత బాగుంది, ఎంత ఫ్రెష్గా ఉందో. కరివేపాకు అయితే చాలా నీట్గా ఉంది. ఉల్లిపాయ పేస్ట్ వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకుని అందులో వేశారండి. అంటే స్మెల్ బాగా వస్తుంది చేపల పులుసు కరివేపాకు వేస్తే. ఇప్పుడు అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉడికించాలి. తర్వాత అందులో కల్లుప్పు వేశారండి. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ తొందరగా ఉడుకుద్దని ఉప్పు వేశారు. తర్వాత దాన్ని కూడా కదిపిన తర్వాత కొంతసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో దాన్ని ఉడికించారు. ఇవండి చేపలు అయితే ఇవి. ఆల్రెడీ కొన్ని ముక్కల్ని పక్కకు తీసేసాము ఫ్రై చేసుకుందామని. అయితే బుర్ర తోకలు ఫ్రై చేయడానికి అవ్వదు కదండి, వాటిని పులుసు పెడుతున్నారు. అలాగే మధ్య ముక్కలు కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా పులుసు పెడుతున్నారండి. ఒకసారి ఇప్పుడు ఆ పేస్ట్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి, ఒకసారి వేగిందా లేదని. మేమైతే పేస్ట్ ఇలా చేసి వేస్తామండి. ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు, పేస్ట్ వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలు వేపేసుకొని వేరేగా కూడా చేసుకోవచ్చండి. అంటే ఇలా పేస్ట్ వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఇప్పుడు అందులోకి పసుపు వేశారు. పసుపు వేసాక మరొకసారి గరిటెతో కదుపుకోవాలండి. మనకి అడుగంటకుండా ఉంటుంది కదిపితే. అలా కదుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. తర్వాత అందులోకి మసాలా తీసుకున్నారండి, మసాలా వేస్తున్నారు. మసాలా ఎక్కువ వేసారనుకోకండి, ఎందుకంటే మసాలా గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నారు. మసాలా తక్కువేనండి, అయితే వాటర్తో కలపడం వల్ల అది ఎక్కువగా కనిపిస్తుంది, నాకు అలానే కనిపించింది. ఆ మసాలా కూడా వేగిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని అందులోకి కారం వేసుకోవాలండి. కారం మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. మేమైతే ఇది పచ్చికారం అండి, అసలు ఇది ఏమీ కలపలేదు. మేము అలా ఎండుమిర్చి ఆడించి తీసుకొచ్చి వాడుతున్నామండి. ఇందులో అయితే మసాలాలు ఏమీ లేవండి, అందుకే మేము 2 స్పూన్స్ వేసాము. తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా ఉప్పు కూడా వేశారండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపి అది కూడా బాగా పచ్చివాసన పోయేటట్టు, అంటే కారం కూడా మనం వేసిన ఆనియన్ పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలండి. కలిపేసి మళ్ళీ కొంతసేపు ఉంటే అది కూడా బాగా ఉడికిపోయినట్లు. ఇప్పుడు మనము చింతపండు గుజ్జు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చింతపండు గుజ్జు అంటే నీళ్ళండి, నేను గుజ్జు అన్నాను కానీ చింతపండు నీళ్ళు వేసుకొని మనకి ఎంత కావాలంటే అంతండి. ఎక్కువ వేసుకున్నా కూడా నీళ్ళలా ఉంటుందని కొంచెం గ్రేవీ ఇలా ఉండేలా వేశారండి మా వారు. నేను నీళ్ళు ఎక్కువ వేస్తున్నానని చెప్పేసి ఎక్కువ పలచగా అనిపిస్తుంది అంటండి ఆయనకి కూర, అందుకనే తనైతే గ్రేవీలా వండుతానని చెప్పేసి ఈరోజు ఆయన వంట చేయడం అయితే ప్రారంభించారు. వంట అయితేనే బాగానే చేస్తారండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ బాగా వండుతారు, చేపల పులుసు, చికెను అలాంటివి అయితే బాగా వండుతారండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కొంతసేపు ఉడికిన తర్వాత తీసి చూసుకుంటే ఇలా పులుసు అనేది ఇలా మరుగుతూ ఉంటుందండి. ఇలా తిరుగుతున్నప్పుడే మనము ఒకసారి ఇందులో ఉప్పు కూడా చూసేసుకుంటే సరిపోతుంది గరిటెతో కలిపి. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడు మనకి కొంతసేపు అది ఉడికింది కదండి, ఇందులోకి మనం ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసుకోవాలి. ఒకటొకటిగా చేప ముక్కలు వేసుకోవాలండి.
చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడు గరిటతో అటు ఇటు కదపాలండి. ఎందుకంటే ముక్క అనేది ఒక పక్కనే ఉండిపోతుంది, దాన్ని తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటే కొంచెం పులుసు అనేది ముక్కకు పడుతుందండి. ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ అలాగా కదిపిన తర్వాత దాన్ని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని మనం కొంచెం ఫాస్ట్గానే ఎక్కువ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవచ్చండి. అలా ఉడికితేనే బాగుంటుంది. ఆ గ్రేవీ అనేది కొంచెం గ్రేవీలా వస్తుందండి పులుసు అనేది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పులుసు అనేది మరిగిందలో చూసుకోవాలండి. ఎందుకంటే మరిగిందలో చూసుకున్న తర్వాత ఉప్పు టేస్ట్ చూసుకుంటామండి. ఏం సరిపోయింది సరిపోలేదని టేస్ట్ చూసుకుంటాము. ఇప్పుడైతే అన్నీ సరిపోయింది నేను చెప్తున్నారు. సూపర్ ఉందంటండి పులుసు. ఇదిగోండి మరిగిపోయింది పులుసు అయితే చక్కగా మరిగిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని కదుపుతున్నారు ఒకసారి. అంటే ఇప్పుడు గరిటె పెట్టకూడదు, గరిటె పెడితే కనుక ముక్క అంతా కూడా చిదిగిపోద్దండి. అలా కాకుండా ఇలా గుడ్డతో తీసుకొని దాకిని ఒకసారి అటు ఇటు కదిపితే ఒకసారి కలుస్తాయండి ముక్కలు. అలా అయితే ముక్క చిదగకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి దాని మీద మూత పెట్టేసి కొంతసేపు ఉడికితే ఇంకా బాగా గ్రేవీ అనేది వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే చూడండి మనం వేసిన పులుసు కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది, అంటే తగ్గిపోయింది. ఇది గ్రేవీనెస్ వచ్చిందండి. చూడండి తిక్కుగా ఉంది. కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు మా వారు తినేసి ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్తానన్నారండి. మీకు ఎలా అనిపించింది, మేము ఎలా చేసామన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. మర్చిపోవద్దు. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు తెలియచేస్తేనే మేము కర్రీ ఎలా చేస్తామనేది తెలుస్తుందండి. అలాగే కొత్త ఛానల్ కాబట్టి నేను కొంచెం వాయిస్ కూడా అటు ఇటుగా అవ్వచ్చండి, దాన్ని కూడా నాకు క్షమించాలి. ఇప్పుడైతే రైస్ తీసుకొని రైస్లోకి ఒక ముక్క వేసుకున్నారండి. పులుసునే చూస్తున్నారు కదా, పులుసు చక్కగా మంచిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందంటండి. ఆయన టేస్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పి అంటున్నారు. అదే 2 ఆనియన్ ముక్స్ కూడా పెట్టుకున్నారు పక్కన, వాటిని కూడా పెట్టుకొని తింటూ ఉన్నారండి. మీ ఇంట్లో అయితే పులుసుని ఎలా చేస్తారో అది కామెంట్ రూపంలో తెలియచేయచ్చండి. ఇంకా ఎలా చేయొచ్చు, ఇంకా ఏ విధంగా పులుసుని ఈ చేపల పులుసుని వండొచ్చో ఒకసారి కామెంట్ చేయండి మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెసేజ్ రూపంలో మీ సందేశాన్ని తెలియచేయండి. వీడియో ఎలా ఉందనేది తెలియచేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. మీ